ఇనుప కమ్ములపైన యంత్రాలు నడిచేను ఎన్నెన్నో వింతలు జరిగేనయా. ఆకలి దప్పికలకు ఓర్వలేక మనుషులు రేగడి మట్టినే తింటారయ్యా అంటూ భవిష్యత్తులో జరగబోయే ఎన్నో విషయాలను మనకు ముందే హెచ్చరించినటువంటి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ప్రియ శిష్యుడైనటువంటి సిద్ధయ్య గారి మఠం దగ్గర ఇప్పుడు మనం ఉన్నాము. ఈ సిద్ధయ్య గారి మహిమలు కూడా అన్నీ ఇన్ని కావు. 8 పుట్ల గింజలను ఒక్కడే తింటాడు. వాళ్ళ గురువు గారి ఆజ్ఞ మేరకు, అంటే బ్రహ్మంగారి ఆజ్ఞ మేరకు చనిపోయిన కుక్కను తినడానికి వెళ్తే అవి పండ్లుగా మారిపోతాయి. ఆయన భక్తితో నమస్కారం చేయగానే కొండనే 2గా చీలిపోతుంది. ఇలా ఎన్నో మహిమలు చూపించినటువంటి సిద్ధయ్య స్వామి కడప జిల్లా మైదుకూరు మండలం ముడుమాల గ్రామంలో తన 70వ ఏట జీవ సమాధి అవుతాడు. అలాగే ఇక్కడ బ్రహ్మంగారు స్వయానా తన స్వహస్త్రాలతో రాసిన తాళపత్ర గ్రంథాలు కూడా ఉన్నాయి. వాటన్నింటినీ మనం వీడియోలో చూపించే ప్రయత్నం చేద్దాం. ఇంకెందుకు లేట్, లెట్స్ బిగిన్ అవర్ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధమాకా దస్తగిరి ఛానల్. ప్రజెంట్ మనము కడప జిల్లా మైదుకూరు మండలం ముడుమాల గ్రామంలో ఉన్నామన్నమాట. ఇక్కడ వచ్చేసి ఏంటంటే దాదాపు ఒక 400 సంవత్సరాల క్రితము జీవ సమాధి కారబడినటువంటి శ్రీ పోతులూరి వీరబ్రహ్మన్ గారి ప్రియ శిష్యుడైనటువంటి సిద్ధయ్య గారి మఠం దగ్గర ఉన్నామన్నమాట. ఇక్కడ ఏంటంటే మనము చూసుకోవచ్చు, ఒక 400 సంవత్సరాల క్రితము ఎలాగ ఉండేదంటే స్వాతంత్రానికి పూర్వం అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఒక అతను బ్రహ్మం గారి దగ్గర శిష్యరికం చేసేవాడు, దూదేకుల సిద్ధయ్య అని చెప్పేసి. ఆయన ఏంటంటే ఈ తత్వబోధలు తెలుసుకోవడానికి అంటే ఆయనకు విరక్తి పుడుతుంది అన్నమాట. ఈ లోకంలో జరిగేటన్నీ చూసేసి విరక్తి పుట్టేసేసి వెళ్ళి బ్రహ్మంగారి దగ్గర పోయి, స్వామి నాకు జ్ఞానోపదేశం చేయండి అని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్తాడు. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈయన ఏంటంటే, నువ్వు ముస్లింవి, అంటే నువ్వు ఒక ముస్లింవి కదా, నేను విశ్వబ్రాహ్మణుణ్ణి, అలా కుదరదు, జనాలు తప్పు పడతారనైనా, మీ తల్లిదండ్రులు కూడా వచ్చి గొడవ చేసే అవకాశం ఉంది, వెళ్ళిపోనాయనంటే, స్వామి నాకు ఎవరు అక్కర్లేదు, నాకు జ్ఞానోపదేశం చేయండి చాలని చెప్పేసి ఎంత చెప్పినా వినడు అనమాట. అప్పట్లో ఆయన ఇంకా వినకపోయేసరికి ఈయన వచ్చేసి గురునిగా స్వీకరించేసి ఆయన దగ్గర అట్టు పెట్టుకుని ఉంటాడు. తర్వాత చాలా ఆయనకు నేర్పిస్తాడు, విశ్వబోధలన్నీ చేస్తాడు. ఆ తర్వాత వీళ్ళు తల్లిదండ్రులు వచ్చేసేసి ఆయనకు పెళ్లి ఖాయమై ఉంటుంది. రానైనా అంటే నాకు ఎవరు అవసరం లేదు, నేను స్వామివారి సన్నిధిలోనే ఆయన పాదసేవ చేసుకుంటూ ఇక్కడే నా కాలం గడిపేస్తాను అని చెప్పేసి ఆయన అలా చేసుకుంటూ ఉంటాడు అనమాట. ఇంకెట్టకేళ్ళకి ఏంటంటే ఇంకా ఈయన బ్రహ్మంగారు ఉన్నారు కదా, ఆయన జీవ సమాధి అయ్యే అవకాశం వస్తుంది. అంటే ఆ టైం రానే వస్తుంది. ఆయన ఏం చేస్తారంటే ఇంకా ఈయనను ఈ ఉంటుంది కదా బనగానపల్లెకు పూలు కావాలని చెప్పేసి బనగానపల్లెకు పంపిస్తాడు. ఎందుకు, ఈయన ఉంటే ఆయన జీవ సమాధి కాలము జరగదన్నమాట. బనగానపల్లెకు పూలు పంపించేసి ఈయన జీవ సమాధి అయిపోతాడు. ఈయన వచ్చే టయానికి ఇక్కడ కందిమల్లపల్లిలో అయినా జీవ సమాధి అయిపోతాడు. జీవ సమాధి అయిపోయిన తర్వాత ఈయన వచ్చి ఇంకా ఆత్మాహుతి చేసుకోవడానికి పాల్పడతాడు అనమాట సిద్ధయ్య. పాల్పడితే ఆయన అప్పుడు మళ్ళీ సమాధిలోంచి బ్రహ్మంగారు బయటకు వచ్చి, నాయనా నువ్వు ఇంకా నా బోధనలు ఇంకా చాలా నువ్వు గురువుగా ప్రచారం చేయాల్సిన ఇంకా చాలా టైం ఉంది, నువ్వు అక్కడికి వెళ్ళేసేసి ముడుమాల గ్రామంకి వెళ్ళేసేసి అక్కడే నువ్వు ఒక సంసారికుడు అంటే నువ్వు పెళ్లి చేసుకొని సంసారికుడు అయ్యి, దాని తర్వాత అలాగే నీకు పుట్టే సంతానం, నీకు 5 మంది పుడతారు కొడుకులు. ఆ 5 మందిలో 4వ కుమారుడైనటువంటి పెద్ద పీరయ్య నీకంటే ఎక్కువ సంవత్సరాలు ఆయన తపస్సు చేసి ఇక్కడే జీవ సమాధి కాబడతాడని ఆయన, అందువల్ల నువ్వు ఇక్కడికి వెళ్ళి ముడుమాల గ్రామంలో నీ సంసార జీవితాన్ని కొనసాగించని చెప్పేసి ఆయనకు చెప్పేసి ఆయన మళ్ళీ జీవ సమాధి పెడతాడు అనమాట. ఇంకా దాని తర్వాత ఈ ముడుమాల గ్రామానికి ఆయన వచ్చేసేసి స్వామివారిని దర్శించుకు మళ్ళీ బ్రహ్మంగారి మఠానికి ఇక్కడికి ఆయన తిరుగు ప్రయాణం చేస్తూ అలా కాలం గడిపేసేసి అక్కడే ఆయన జీవ సమాధి అవుతాడు. దాని తర్వాత కొన్ని రోజులకు బ్రహ్మంగారి చెప్పినట్టుగానే ఈయన 4వ కుమారుడు అయినటువంటి పెద్ద పీరయ్య పుట్టేసేసి 70వ ఏట స్వామివారు చెప్పినట్లుగానే అక్కడే జీవ సమాధి అయిపోతాడు. సో అటువంటి ఇక్కడ ఇంకా వాళ్ళ మనవలటివి స్వయాన ఆయన రాసిన తాళపత్ర గ్రంథాలు, మన భవిష్యం అని ఉంటుంది కదా జరగబోయేటి, ఆ తాళపత్ర గ్రంథాలు అవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ ఎలా ఉన్నాయని మనం చూస్తాం. ఓకేనా, ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, ఇందాక మనం చెప్పుకున్నట్టు ప్రజెంట్ మనం వచ్చేసేసి కడప జిల్లా మైదుకూరు మండలం మునిమాల గ్రామంలో ఉన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే స్వయాన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ప్రియ శిష్యుడైనటువంటి సిద్ధయ్య గారి మఠంలో ఉన్నమాట. సో స్వామివారి గురించి, ఆయన చరిత్ర ఏంటి, ఆయన ఎలా చేశాడు, ఆయన జీవిత సారాంశం ఏమిటి, ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ స్వామివారి మఠంలో మనం తెలుసుకుందాము. ఓకేనా, చెప్పండి స్వామి. అక్కడ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి శిష్యుడు సిద్ధయ్య స్వామి. సిద్ధయ్య స్వాముల వారు చిన్న వయసులోనే వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దగ్గరికి వచ్చాడు. వచ్చి ఆయన దగ్గరనే సేవ చేసుకుంటూ ఉంటే అప్పుడు కొద్ది రోజులకు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారంట. నాయన సిద్ధయ్య, మీరు పెళ్లి చేసుకోకుండా ఇక్కడే ఉన్నారు,
నువ్వు పెళ్లి చేసుకుందు రానాయనా ఇంకా అని అంటే, నాకు పెళ్ళి పిల్లోళ్ళు సంసారం ఎన్ని కావాలని నేను ఇక్కడికి రాలేదు, నాకు ఏమొద్దు, నాకు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఉంటే చాలు, ఆయన దగ్గరనే నేను సేవ చేసుకుంటూ ఉంటాను అని చెప్పాడంట. అప్పుడు ఈ బ్రహ్మంగారు ఏం చేశాడంటే, నాయన సిద్ధ, నువ్వు పెళ్లి చేసుకో, నీకు 5 మంది కుమారులు, ఒక కుమార్తె జన్మిస్తారు. 5 మంది కుమారుల్లో 4వ కుమారుడు పెద్ద పెరయ్య అనే నామదేహం పెట్టు, నిన్ను నన్ను మించిపోయి గొప్ప తపస్సంపన్నుడు అవుతాడు అన్నాడంట. అప్పుడు సిద్ధయ్య గారు పెళ్లి చేసుకున్న తర్వాత 5 మంది కుమారులు, ఒక కుమార్తె జన్మిస్తే 4వ కుమారుడు పేరు పెద్ద పెరయ్య అని నామదేహం పెట్టారంట. బ్రహ్మంగారు సిద్ధయ్య గారు 12 సంవత్సరాలు తపస్సు చేస్తే, ఈయన ఒక్కడు వచ్చేసి 24 సంవత్సరాలు తపస్సు చేశాడు. వాళ్ళిద్దరమైన ఈయన చేసేస్తాడు, ఎక్కువ చేశాడు. అప్పుడు ఈయన 24 సంవత్సరాలు తపస్సు చేసి ఇక్కడికి వచ్చేసరికి, గుమ్మం దగ్గరికి వచ్చేసరికి సిద్ధయ్య గారి సమాధి ఫస్ట్ ఇక్కడ ఉండేది, ఈ స్థానంలో. అప్పుడు ఈ పెద్ద పెరయ్య స్వాముల వారు వచ్చేసి, తండ్రి గారు నాకు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆజ్ఞ ప్రకారం ముందు పూజ కావాలి కదంటే, అప్పుడు సిద్ధయ్య స్వాముల వారి సమాధి అవతలికి జరిగిపోయింది. అప్పుడు ఈ పెద్ద పెరయ్య స్వాముల వారు వచ్చేసి ఇక్కడ జీవ సమాధి అయ్యారు. ముందు పూజ అంటే మనకు తెలుగు సంవత్సరాది పండుగలలో మొట్టమొదటి పండుగ ఏదంటే చైత్ర శుద్ధ పాడ్యమి ఉగాది. ఆ ఉగాది రోజు ఈ పెద్ద పెరయ్య స్వాముల వారు జీవ సమాధి అయినటువంటి రోజు. ఈయన విఘ్నేశ్వరాంశము, పెద్ద పెరయ్య స్వాముల వారు. సిద్ధయ్య స్వాముల వారు ఈశ్వరాంశం, విష్ణుమూర్తి అంశము వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. అట్లా ఇక్కడ జీవ సమాధి వీళ్ళిద్దరయ్యారు. అంటే ముని ఊరికి ఇట్లా మునిమాల పేరు ఎట్లా వచ్చింది స్వామి? మునిమాల అని సిద్ధయ్య గారు పుట్టింది వచ్చేసి కర్నూలు జిల్లా కలగొట్ల. చిన్న వయసులో ఆయన బ్రహ్మంగారి దగ్గరికి వచ్చాడు. అక్కడ ఆయన సేవ చేసుకుంటూ, పుట్టింది ఇక్కడ కదైనా? ఇక్కడ కాదు, కర్నూలు జిల్లా కలగొట్ల. అక్కడి నుంచి ఆయన వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దగ్గరికి కందిమల్లాపల్లికి వచ్చాడు. అక్కడికి వచ్చిన తర్వాత ఆయన సేవ చేసుకుంటూ ఉంటే, ఇంకా ఆయన కాలక్రమేపీ ఏం చేశాడంటే, నాయన నువ్వు అక్కడికి పోదాం పద మునిమాలకు, అక్కడ మునులు కట్టినటువంటి ఊరంట ఇది, అందువల్ల మునిమాల అని వచ్చింది. అందుకని మునిమాల అని వచ్చింది. ఇక్కడికి వచ్చి ఇక్కడ సిద్ధయ్య గారిని ఇక్కడ ఒక ఇల్లు ఏర్పాటు చేసి సిద్ధయ్య గారికి ఇక్కడే ఆయన జీవ సమాధి అయ్యే విధంగా ఏర్పాటు చేశారు బ్రహ్మంగారు. అదండి. ఇప్పుడు ఈ తాళపత్ర గ్రంథాలు ఆయన జీవ సమాధి అయినప్పుడు ఇచ్చినారన్నారు కదా బ్రహ్మంగారు, నిజంగా ఇచ్చినట్టు ఇక్కడనే ఉన్నాయా? ఇక్కడే ఉన్నాయి. అవి వచ్చేసి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు జీవ సమాధి అయ్యే ముందు సిద్ధయ్య గారిని పూల కంపించాడు బనగానపల్లెకు. ఆయన అక్కడికి పోయి వచ్చేసరికి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు జీవ సమాధి అయ్యాడు. అప్పుడు ఈ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దగ్గరికి వెళ్ళి, తండ్రి గారు నేను ఏం చేశాను తప్పు, నాకు చెప్పకుండా మీరు సమాధిలోకి ఎందుకు వెళ్ళిపోయారు అని ఆయన దగ్గర ఆయన వేడుకుంటే, అప్పుడు ఆయన సమాధిలో నుంచి బయటకు వచ్చి, నాయన ఈ పాదుకలు, యోగదండము, శిఖాముద్రిక, కాలజ్ఞానము, సాలగ్రాములు, ఈ వస్తువులు నువ్వు తీసుకొని ఇక మీ మఠం వెళ్ళిపో, అక్కడ పూజ చేసుకుంటూ ఉండని చెప్పేసి ఆ వస్తువులన్నీ తీసుకొని ఆయన ఇక్కడికి వస్తున్నారంట. దారి మధ్యలో ఈ కుమారులు ఏం చేశారంటే, వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కుమారులు కొంచెం సిద్ధయ్య గారిని దూరంగా పెడుతున్నారు. ఈయన దూదేకుల మాంసం తింటాడు, మనం ఏంటి కాదు, ఈయన వద్దు అట్లా ఇటని. అప్పుడు ఏం చేశారంటే, ఈ కుమారులు వచ్చేసి భటులను పంపించారంట, ఆయన ఎత్తుకొని పోతున్నాడు అన్నీ, మీరు అక్కడికి పోయి ఆయన ఆ వస్తువులు తీసుకొని రాపండి. అప్పుడు ఆయన ఎత్తుకొని వచ్చేటప్పుడు ఈ భటులకు ఈ 2 కొండలు వచ్చేసి ఒక పెద్ద పుల్లులు మాదిరిగా, ఈ సిద్ధయ్య స్వాముల వారు ఒక కళ్ళెం వేసి పులికి లాక్కొని వస్తున్నట్టు, ఆ పులిపైన వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కూర్చున్నట్టు, ఈ వస్తువులన్నీ ఆయన నెత్తిన పెట్టుకొని జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై అని పాట పాడుకుంటూ వస్తున్నట్టు ఆ యొక్క భక్తులకు వాళ్ళకు తెలిసిందంట. అట్లా కనిపించిందంట. అట్లా కనిపించిన తర్వాత వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయి, ఆయన అన్ని తండ్రి గారు కూడా అక్కడికి వెళ్ళిపోతున్నారు, వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కూడా అని చెప్పారంట. ఇంకా ఆ తర్వాత సిద్ధయ్య గారు ఇక్కడికి వచ్చి అవి ఇక్కడ పెట్టుకొని పూజ చేసుకుంటూ ఉదయం ఇక్కడి నుంచి ఇక్కడ పూజా కార్యక్రమాలు చేసుకొని బ్రహ్మంగారి మఠం వెళ్తాడంట. అక్కడికి వెళ్ళి అక్కడ సమాధి దగ్గర పూజా కార్యక్రమాలు చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి రాత్రి మళ్ళీ ఇక్కడ పూజా కార్యక్రమాలు చేసుకుంటూ ఆయన కొద్దిగా దేశ సంచారం చేస్తూ అటు ఇటు అందరికీ కాలజ్ఞాన బోధాలు అవి తెలియజేస్తూ ఆయన కొద్ది రోజులకు జీవ సమాధి అయిపోయారు సిద్ధయ్య గారు. ముందు సిద్ధయ్య గారు జీవ సమాధి అయ్యారు, తర్వాత పెద్ద పెరయ్య స్వాముల వారు జీవ సమాధి అయ్యారు. అంటే వీళ్ళకి పుట్టిన వాళ్ళలో ఈయన ఎన్నో ఆయన 4వ కుమారుడు పెద్ద పెరయ్య స్వాముల వారు. పెద్ద పెరయ్య స్వామి. సో అది ఫ్రెండ్స్ చూసినారు కదా. సో మనకి ఇదంతా వచ్చేసి మనకి ఎన్నో సంవత్సరంలో జరిగి ఉంటుంది స్వామి? ఇది సిద్ధయ్య గారు వచ్చేసి 1735 పుష్యశుద్ధ సప్తమి రోజు జీవ సమాధి అయ్యారు. ఓకే. వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు వైశాఖ శుద్ధ దశమి 1693. అదనమాట. ఇక్కడ ఏంటంటే మనకి తాళపత్ర గ్రంథాలు కూడా ఉన్నాయి. అవి వచ్చేసి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే చూడడానికి మనకి ఉంటుందన్నమాట దర్శనము. మనకు అవి కూడా చూపించే ప్రయత్నం చేద్దాం అనుకున్నాను, కానీ అవి ఎందుకంటే
అంత దైవ భాషలో ఉంటుంది కదా, ఎప్పుడంటే తీస్తే మంచిదిగా అని చెప్పేసి స్వాముల వారు చెప్తున్నారు. అవి మనం తప్పకుండా చూపించే ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే ఇప్పుడు మనకి సెప్టెంబర్ నెలలో కానీ అక్టోబర్ నెలలో కానీ మనకి వస్తాయంట. సో నవరాత్రుల వేళలో వచ్చేసి మనం తప్పకుండా చూపించే ప్రయత్నం అయితే చేద్దాం, ఓకేనా. సో ఇప్పుడైతే మనము సమాధులు ఎలా ఉన్నాయి, గుడి చుట్టూ ఆలయ ప్రాంగణంలో ఇంకా ఎలాంటి ఉన్నాయని మనం చెప్పేసి మనం చూద్దాం, ఓకేనా. స్వామివారికి మనం ఫస్ట్ అయితే థ్యాంక్స్ చెప్పుకోవాలా. స్వామి పేరు చెప్తే ఒకసారి. పూర్ణచంద్రబాబు, 8వ తరం మనమని సిద్ధయ్య గారికి. మీరు స్వయం మనవలేనా? అయ్యో, ఓకే. సో స్వాముల వారు మనవాళ్ళు అంటే నాకు తెలియదు ఇంతవరకు, ఓకేనా. సో మనం ఇంకా ముందుకెళ్ళేసి ఎలాంటి ఇంకా చరిత్ర అయితే మనం స్వామివారి మాటల్లో విన్నాము. ఇంకా మనం ఆ సమాధులు ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి మనం వీడియోలో చూపించుకుందాం, ఓకేనా. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనం లోపల చూసుకున్నాం కదా, పెద్ద పీరయ్య గారు, సిద్ధయ్య గారు అనమాట. ఈ 2 విగ్రహాలు ఇక్కడ టెంకాయలు కొడతారనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనం, ఇక్కడ టెంకాయలు కొడతారు. ఇది గుడి ప్రాంగణం అంతా కూడా ఇలా ఉంది అనమాట. అలాగే మనము ఇంకా అలా ఎదురుగా వెళ్ళి అక్కడికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూద్దాం మనము. అదంతా కూడా వాళ్ళ మనవలు అంటే వాళ్ళ కుమారుల వాళ్ళ సమాధులు అనమాట. అవన్నీ కూడా దగ్గరికి వెళ్ళి మనం ప్రతి ఒక్కటి కూడా చూపించే ప్రయత్నం చేద్దాం, ఓకేనా. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూసుకున్నామంటే ఇక్కడ సిద్ధయ్య గారు ఉన్నారు కదా, వాళ్ళ కుమారులు అంటే వాళ్ళ మనవళ్ళు, ముని మనవళ్ళ సమాధులు అనమాట. ఇవన్నీ కూడా చూడండి ఎంత బాగా మనకి కట్టించినారో, అంతా కూడా పాలరాతితో కట్టించినారు. ఇక్కడ చూడండి, ఇదంతా కూడా అవే. ఇవన్నీ కూడా వాళ్ళ మనమల సమాధిలో. లోపల మనం గర్భగుడిలో చూసింది సిద్ధయ్య గారిది, వాళ్ళ 4వ కుమారుడైనటువంటి పెద్ద పీరయ్య గారిది. తర్వాత చూసింది వాళ్ళ భార్యలను, అంటే సిద్ధయ్య గారి భార్యది, పెద్ద పీరయ్య గారి భార్యది. ఇవి వచ్చేసేసి మనకు వాళ్ళ మనవలు అనమాట. ఇంకా సిద్ధయ్య గారి మనవలు, వాళ్ళ మనవలు, ఇవన్నీ సమాధులు అనమాట. ఇవన్నీ కూడా ఒకసారి గుడి చూడొచ్చు మనము ఎలా ఉంది అనేది. సరే గుడి చూడండి, గుడి కూడా ఒకసారి చూపిస్తాం. ఇందాకైతే చెప్పుకున్నాము, ఒకసారి గుడి ప్రాంగణం మొత్తం మనం చూద్దాం ఎలా ఉందని చెప్పేసి. మనకి ఎంట్రన్స్ ఇలా ఉంటుందన్నమాట. స్వామివారు ఇక్కడ టికెట్ అందుకు తీసేసుకొని మనం లోపలికి వెళ్ళి దర్శించుకునేదానికి వీలుగా ఉంటుందంట. స్వామివారు వచ్చేసేసి మనకు వాళ్ళ 8వ తరం అనమాట. ఇప్పుడు ఆలయ ప్రధాన అర్చకులుగా ఇప్పుడు పనిచేస్తున్నారు. ఇక్కడ చూసుకున్నామంటే ఇక్కడ చూడండి అప్పట్లో ఎలా ఉండేదని చెప్పేసి. ఇదంతా కూడా వాళ్ళ మనమలు ఇప్పుడు కూడా ఉన్నారు. అదంతా కూడా సిద్ధయ్య గారికి సంబంధించినవి అనమాట. ఇదంతా కూడా ప్రాంగణం మొత్తం కూడా సిద్ధయ్య గారు సంసారం చేసింది ఇక్కడే అనమాట. ఇక్కడ చూడండి అంతా కూడా పాతగా ఆ కాలం నాటి వాకిల్లే అనమాట. ఇదంతా కూడా అట్లా చూసుకున్నామంటే మనకు డ్రోన్ ఉంటే అంత పైన తిప్పి కొట్టిందేమో. తొందరలో మీరు దయచేసి అది కూడా తీసుకుంటాం. అంటే అప్పుడు జరిగి ఉంటాయి కదా కొన్ని సంఘటనలను ఊహించి అక్కడ వీరబ్రహ్మం గారు అక్కడ చూసుకుంటే
శిష్యులు కొన్ని సంఘటనలు ఊహించి అలా శిల్పాలలాగా చెక్కినారన్నమాట. చూస్తున్నాం. ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఊరికి అలా చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకున్నారంటే ఇక ముందుట నేను ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇంకా నన్ను మళ్ళీ చూడాలనుకున్న ప్రతి ఒక్కరు మాత్రం బెల్ ఐకాన్ ఒక్కటి యాక్టివేట్లో పెట్టుకోండి. సో అదే మీరు మాకు ఇచ్చే పెద్ద గిఫ్ట్. సో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కెమెరామెన్ సాయితో మీ ధమాకా దస్తగిరి. లవ్ యూ ఆల్. బాయ్.